పక్కా మోసం ఇది. ఎందుకంటే రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని అందరికంటే గట్టిగా పదే పదే మాట్లాడిన వ్యక్తి వెంకయ్య నాయుడు. ఆయన వల్లనే రాష్ట్రానికి మేలు జరిగింది, ప్రత్యేక హోదా వచ్చిందని ఆయన సన్మానాలు చేయించుకున్నారు. తర్వాత మీరందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా, 15 ఏళ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరిన ఏకైక రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రమే. ఓన్లీ పొలిటికల్ లీడర్. 15 ఇయర్స్ ఎవరు కోరలే. తర్వాత ఏం చేశారు? అధికారానికి వచ్చిన తర్వాత మీరే కూర్చోబడిచారు. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని వాళ్ళు చెప్తే మీ రాజకీయ అవసరాల కోసం అదేమైనా సంజీవినే, మాకంటే మీకు ఎక్కువ తెలుసా, మాకు అన్ని విషయాలు తెలుసు కదా, మాకు వదిలిపెట్టండి అని సంజీవిని కావాలని తూర్చుపడిచారు. తర్వాత అరుణ్ జైట్లీ గారు ప్యాకేజీ ప్రకటిస్తే అరుణ్ మీరు ప్యాకేజీకి స్వాగతం పలికారు. పైగా ప్యాకేజీ ఇచ్చినందుకు వాళ్ళకి మళ్ళీ సన్మానాలు చేశారు. మళ్ళీ ఇప్పుడు భూమి గుండ్రంగా ఉందని చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదా అని చెప్పి రోడ్డు ఎక్కారు. అమ్మినందుకు మీరు ఏం చేశారు? మోసం చేశారు. పక్కా మోసం. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.